అగ్ని పరీక్ష రాసిన వారు ఎన్ అనసూయ గారు. కాంబోజ దేశపు రాజు చిత్రవర్మ. అతను రాజ్యానికి వచ్చి కూడా పెళ్లి చేసుకోక తన కాలాన్ని హెచ్చుగా వేటలో గడుపుతూ రాసాగాడు. అతనికి పెళ్లాడే ఉద్దేశం లేనట్టు గమనించి అతని మంత్రులు, నగరపు పెద్దలు, ప్రభు, మాకు పట్టమహిషి లేకపోవటం పెద్ద కొరతగా ఉన్నది. కుమారులను కనటం మీ భవిష్యత్తుకు అవసరమైనట్టే యువరాజు ఉండటం రాజ్యం యొక్క భవిష్యత్తుకు కూడా అవసరమే. అందుచేత మా ప్రార్థన అంగీకరించి తాము వెంటనే వివాహం చేసుకోండి అని చిత్రవర్మను ప్రార్థించారు. చిత్రవర్మ కొంతసేపు యోచించి, మీ మాట కాదనటం నాకిష్టం లేదు. కానీ ఒక్క షరతు మీద నేను పెళ్లాడగలను. అదేమిటంటే నేను నాకు నచ్చిన కన్యను మాత్రమే వివాహమాడతాను. ఆమె కులగోత్రాలతోనూ అంతస్తులతోనూ మీకు పని లేదు. అటువంటి ఏర్పాటుకు మీరు సమ్మతించి నేను పెళ్లాడిన మనిషిని మీరు రాణిగా ఆమోదించే పక్షాన వెంటనే వివాహమాడగలను అన్నాడు. ఈ షరతును మంత్రులు మొదలైన వారు సంతోషంగానే ఆమోదించారు. కాని చిత్రవర్మ ఎటువంటి పిల్లను చేసుకోబోతాడో వారు ఊహించలేకపోయారు. రాచనగరును ఆనుకుని ఒక గ్రామంలో ఒక పేద కాపుకు గుణవతి అనే కుమార్తె ఉన్నది. ఆమె సహజ సౌందర్యవతి. ఏ నగలు, పట్టుచీరలు, అలంకరణలు లేకుండానే ఆమె ఎంతో అందంగా ఉండేది. ఆ అందానికి తోడు ఆమె స్వభావం శాంతంగా ఉండేది. గుణవతిని చిత్రవర్మ అదివరకే చూసి తానెప్పటికైనా అటువంటి భార్యనే పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు. కాని తాను రాజైన పాపం చేత ఆ పేద కాపు కుమార్తెను పెళ్లాడటానికి లేదు. పెళ్లాడితే మంత్రులు, సామంతులు తనను కాకులు పొడిచినట్టు పొడుస్తారు. ప్రజలు కూడా ఆమెను తమ రాణిగా స్వీకరించటానికి ఒప్పుకోరు. అందుకే చిత్రవర్మ ఆజన్మ బ్రహ్మచారిగా ఉండ నిశ్చయించాడు. చిత్రవర్మ పెళ్లి కూతురెవరో చెప్పకుండా పెళ్లికి ముహూర్తం పెట్టించి ప్రయత్నాలన్నీ చేసుకుని తాను పెళ్లికొడుకై స్నాతకం కూడా పూర్తి చేసి పురోహితులతో పరివారంతో పెళ్లికూతురికి అంతులేని సారె తీసుకుని గుణవతి తండ్రి ఇంటికి బయలుదేరాడు. పెళ్లికొడుకు పల్లకి పేదకాపు ఇంటి ముందు ఆగగానే అందరూ నిశ్చేష్యులయ్యారు. పెళ్లి ఇల్లు మండిగానికి పసుపైనా లేదు. పెళ్లికొడుకు వేషంలో ఉన్న చిత్రవర్మ కాపు ఇంట్లోకి ప్రవేశించి కాపుతో మీ అమ్మాయిని పిలు అన్నాడు. జంకుతూ బెదురుతూ గుణవతి వచ్చింది. నిన్ను పెళ్లాడవచ్చాను. నీకు సమ్మతమేనా అని అడిగాడు చిత్రవర్మ. నా పూర్వజన్మ సుకృతం అన్నది గుణవతి. అప్పటికప్పుడే రాజభటులు పెళ్లివారిల్లు అలంకరించారు. ముత్తైదువులు గుణవతికి బంగారు జరీ బట్టలు కట్టబెట్టి రత్నాభరణాలు తొడిగి పెళ్లి కూతుర్ని చేశారు. సరి అయిన ముహూర్తానికి పురోహితులు చిత్రవర్మకు గుణవతికి పెళ్లి చేసేశారు. మాట ఇచ్చి ఉన్న కారణం చేత మంత్రి సామంతులెవరూ నోరు మెదపలేదు. పెళ్లి పూర్తి కాగానే చిత్రవర్మ భార్యా సమేతంగా రాజభవనంలో గృహప్రవేశం అయ్యాడు. పెళ్లైతే జరిగిపోయింది కాని జాతి తక్కువ మనిషి తమకు రాణిగా అయిందన్న భావం రాజుగారి సిబ్బందిలో అందరికీ ఉన్నది. ప్రజల సంగతి చెప్పనే అక్కర్లేదు. వారికి తమ రాణి పైన, ఆమెను కోరి పెళ్లాడిన రాజుపైన తేలిక భావం ఏర్పడింది. కాని చిత్రవర్మ మూఢుడు కాడు. తన రాజ్యంలో ఈ పెళ్లికి ఆమోదించేవారు ఒక్కరు కూడా లేరని, ప్రజల మనసు మార్చటం తన ధర్మమని అందరికీ తెలుసును. ఒకసారి అతను గుణవతితో, నా భార్యవు కావటంలో నీకు ఈ వైభోగాలు మాత్రమే ఉంటాయి అనుకోకు. రాజుల జీవితం కత్తిమీది సాము. ఏ ఆపదలనైనా ఎదుర్కోవలసి రావచ్చు. ఆ సంగతి ఆలోచించావా అని అడిగాడు. స్వామి, ఈ వైభవాలు నాకు అవసరం లేదు. మీతో అరణ్యంలో ఉండమన్నా ఉంటాను. మీకోసం ఏ త్యాగమైనా చేస్తాను అన్నది గుణవతి. చిత్రవర్మ ఈ మాటకు లోలోపల సంతోషించాడు కాని తన సంతోషం భార్యకు తెలియనివ్వలేదు. కాలక్రమాణ గుణవతి ఒక కుమార్తెను కన్నది. చిత్రవర్మ పురిటింట్లోకి వెళ్లి గుణవతితో, నువ్వు ఆడపిల్లను కన్నావని అందరూ ఆడిపోసుకుంటున్నారు. మగపిల్లవాడైతే కొంతలో కొంత సహించి ఉండేవారేమో అన్నాడు. గుణవతి కంటనీరు పెట్టుకుని ఊరుకున్నది. రేపు బారసాల అనగా ఒక అంతఃపుర భటుడు విచారమైన ముఖంతో గుణవతి వద్దకు వచ్చి, అమ్మా, రాజుగారి ఉత్తరువైంది. బిడ్డను ఇలా ఇచ్చేయండి, ఆమెను తీసుకుపోయి అని పైన ఏమీ చెప్పలేకపోయాడు. విచారించకు నాయనా, యజమాని చెప్పినట్టు నడుచుకోవటం మనకందరికీ విధి అంటూ ఉయ్యాలలో నుంచి తన కుమార్తెను ఎత్తి ముద్దు పెట్టుకుని భటుడి చేతికి ఇస్తూ, నాయనా, రాజుగారు పిల్లలను ఏం చేయమంటారో ఆ పని చేసే వరకు నా తల్లికి ఏమి బాధ కలగనీయకు అన్నది. భటుడు బావురుమని ఏడ్చాడు. గుణవతికి కూడా దుఃఖం ఆగలేదు.
చిత్రవర్మ తన కుమార్తెను రహస్యంగా తన మేనమామలు ఏలే భీమపురికి పంపించేశాడు. అక్కడ ఆ పిల్లను ఏ లోటు లేకుండా పెంచటానికి తగిన ఏర్పాట్లన్నీ చేశాడు. వీటిని గురించి గుణవతికి కాని, మంత్రి సామంతులకు కాని, కాంభోజ దేశపు ప్రజలకు కాని ఏమీ తెలియదు. రాజు తన కుమార్తెను చంపించాడన్న వార్త ఒకటి మటుకు దేశమంతటా పొక్కింది. ఆ అపవాదుతో పాటు ప్రజలలో కొంతవరకు గుణవతిపై సానుభూతి ఏర్పడింది. రాజుగారు ఆమెను పెళ్లి చేసుకోకుండానే ఉండవలసింది. పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుడితే చంపుకుంటారా? ఏ పాపము ఎరుగని ఆ బాలింతరాలికి ఎందుకు వచ్చిన గర్భశోకం అనుకున్నారు ప్రజలు. 3, 4 గడిచాయి. గుణవతి మరొకసారి గర్భిణిగా ఉండి ఈసారి కొడుకును కన్నది. చిత్రవర్మ పురిటింటిలోకి వెళ్లి తన భార్యతో, "నువ్వు కొడుకును కన్నావని ప్రజలు మండిపోతున్నారు. ఈ కాపువాడా మాకు రాజు కాబోయేది అని అడుగుతున్నారు" అన్నాడు. గుణవతి గుడ్లనీళ్లు కక్కుకున్నది. పుట్టిన పదవనాడు రాజు భటుడి ద్వారా తన కుమారుణ్ణి కూడా భార్య వద్ద నుంచి తెప్పించి వాణ్ణి కూడా భీమపురికి పంపేశాడు. రాజు తన కూతురిలాగే కొడుకును కూడా చంపేశాడని వార్త పుట్టింది. ఈసారి మంత్రి సామంతులకు సైతం గుణవతి పైన కనికరం కలిగింది. అచ్చగా కాపు రక్తం గల గుణవతి మహారాణి కాగాలేంది, సగం క్షత్రియ రక్తం గల కుర్రవాడు రాజెందుకు కాకూడదు? రాజు గుణవతిని పెళ్లాడకుండానే ఉండవలసింది కాని ఆమెకు పుట్టిన కుమారుణ్ణి చంపటం చాలా అక్రమం అనుకున్నారు మంత్రి సామంతులు. రెండుసార్లు ఇలా జరిగినప్పటికీ గుణవతి తన కడుపు కోతను తన భర్త వద్ద కాని, ఇతరుల వద్ద కాని బయట పెట్టనేలేదు. ఆమె రాణిగా తన విధులను ఎంతో శ్రద్ధగా నెరవేర్చుతూ రాజసౌధంలో ఎటువంటి అశాంతి లేకుండా నిర్వహించుతూ రాసాగింది. తన భార్య సహనం చూసి చిత్రవర్మ పొందిన ఆనందం ఎంతా అంతా కాదు. కాని ఆ ఆనందాన్ని పైకి కనపరచలేదు. మరి 4 గడవనిచ్చి చిత్రవర్మ గుణవతితో, "నేను నిన్ను పెళ్లాడటం చాలా పొరపాటయింది. నిన్ను తమ రాణిగా ప్రజలు ఒక్కనాటికి ఆమోదించరు. 8 చూశాను, లాభం లేకపోయింది. నిన్ను వదిలేసి ఏ క్షత్రియ కన్యనో పెళ్లాడదాము అనుకుంటున్నాను" అన్నాడు. "అందులో మీ తప్పేమి ఉన్నది? మీరు ఎంతో దయగలవారు కనుక నేను అనర్హురాలినని తెలిసి కూడా ఇంతకాలం ఏలుకున్నారు. మరొకరైతే అప్పుడే నన్ను గెంటివేసి ఉందురు. నన్ను మా తండ్రి ఇంటికి పంపేసి మీకు తగిన భార్యను చూసుకోండి" అన్నది గుణవతి. ఆ రోజే చిత్రవర్మ ఆమెను పేదకాపు ఇంటికి పంపేశాడు. ఆమె తండ్రి ఇంట ఉండి పెళ్లికి పూర్వంలాగే కసువు ఊడ్చటము, పిడకలు చేయటము మొదలైన పనులు చేయసాగింది. నిన్న మొన్నటిదాకా పట్టపురాణిగా ఉన్నాను కదా అని ఆమె దురభిమానం ఏమాత్రమూ చూపలేదు. ప్రజలలో మాత్రం రాజును తిట్టనివారు లేరు. మరి 4 గడిచాయి. చిత్రవర్మ మంత్రి సామంతులను పిలిచి, "నేను మంచిదాన్నిగా చూసి మళ్ళీ పెళ్లాడదామనుకుంటున్నాను. మీ సలహా ఏమిటి?" అని అడిగాడు. దానికి వారు, "ప్రభూ, మీరు మీ మొదటి భార్యను వదిలిన దగ్గర నుంచి అంతఃపురంలో అరాజకము, అశాంతి హెచ్చాయి. ఆవిడ చాలా సమర్థురాలు. కులగోత్రాలు లేకపోయినా ప్రజలందరి అభిమానము సంపాదించుకున్నది. ఎవరిని చూసినా ఆమె పేరు చెప్పి దన్నాలు పెట్టేవాళ్ళు. ఈసారి కూడా మీరు కులగోత్రాలు పాటించక గుణవతి అయిన భార్యను చేసుకోండి. అంతకన్నా మేము చెప్పేది లేదు" అన్నారు. "సరే, మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. మంచి ముహూర్తం పెట్టించండి" అన్నాడు రాజు. ముహూర్తం నిర్ణయమైంది. చిత్రవర్మ గుణవతిని పిలిపించి, "నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకు తగిన ఏర్పాట్లు చేయటం నీ వల్ల తప్ప మరొకరి వల్ల కాదు. అంతఃపురం అన్ని మూలలు నువ్వెరుగుదువు. నగరంలో పెద్దలందరినీ గురించి నీకు బాగా తెలుసు. అందుచేత నా పెళ్లికి జరగవలసిన అలంకారాలు, చెయ్యవలసిన ఏర్పాట్లు, పంపవలసిన ఆహ్వానాలు మొదలైనవి చూసే పూచి నీ మీద వేస్తున్నాను" అన్నాడు. "తమ అనుగ్రహం" అన్నది గుణవతి. ఆమె కడుపులో ఏమి దుఃఖం ఉన్నదో ఎవ్వరికీ తెలియదు. కాని పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఒక్క లోపం లేకుండా అద్భుతంగా జరిగాయి. ఈలోపుగా చిత్రవర్మ తన కుమార్తెను, కుమారుణ్ణి తన మేనమామల వద్ద నుంచి రప్పించటానికి ఏర్పాట్లు చేశాడు. వారు అంచెబోయల సహాయంతో కాంబోజ దేశం చేరుకున్నారు. 12 ప్రాయం గల రాజకుమార్తెను చూసి ప్రజలు ఆమె పెళ్లి కూతురు కాబోలు అనుకున్నారు. చాలామంది ఈ పిల్లను తమ వెనుకటి రాణితో పోల్చుకొని, "నగలు, చీరలు ధరించగానే సరా, ఆ ఇల్లాలు స్థానం ఈ పిల్ల ఎట్లా ఆక్రమిస్తుంది" అన్నారు. ప్రజలు పడ్డట్టే గుణవతి కూడా పొరపాటు పడింది. ఆమె చిత్రవర్మ దగ్గరకు పోయి, "ప్రభూ, నేను కష్టాలకు అలవాటు పడినదాన్ని. కాని ఈ పిల్ల సుఖాల మధ్య పెరిగినది. నన్ను చూసినట్టు మాత్రం ఈమెను చూడకండి" అన్నది.
ఆ సమయానికే మంత్రి సామంతులు రాజు వద్దకు వచ్చి, ప్రభు, మొదటిసారి మీ పెళ్లి విషయంలో మేము జోక్యం కలిగించుకోలేదు. కాని ఈసారి మా మాట విని తీరాలి. ముక్కుపచ్చలారని ఈ పిల్లను మీరు వివాహం చేసుకోవటం మాకు సమ్మతం కాదు. ఆమెకింకా చిలిపితనమైనా వదలలేదు అన్నారు. చిత్రవర్మ నవ్వుతూ, మీరంతా ఏమంటున్నారు? ఇవాళ వచ్చిన పిల్ల నా కుమార్తె. ఆమె తమ్ముడు నా కుమారుడు. మీకు తెలియదా? అన్నాడు. మరి పెళ్లి కూతురెక్కడా? అన్నారు మంత్రులు ఆశ్చర్యంగా. ఇదిగో అంటూ చిత్రవర్మ ముతక చీర కట్టుకుని కాపు స్త్రీ అవతారంలో ఉన్న గుణవతిని చూపాడు. మంత్రుల ఆనందానికి గుణవతి ఆనందానికి మేరలేదు. ఆమె పరిగెత్తుకుని పోయి ఆనందాశ్రువులు రాలుస్తూ తన కుమార్తెను కుమారుణ్ణి కౌగిలించుకున్నది. ఆమె జీవితానికి అగ్ని పరీక్ష అయిపోయింది. బేతాళ కథలు ప్రాణం పొందిన ప్రతిమ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు కీర్తి కోసమై ఎంత తంటాలు పడుతున్నావు కాని ఈ జీవితంలో కీర్తి కంటే ఆనందమే ముఖ్యమైనది. వెనుకటికి మయుడు ఏం చేశాడో ఎరగవా? నీకు అతని విచిత్ర కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. దేవతల శిల్పి విశ్వకర్మ, రాక్షసుల శిల్పి మయుడు. ఇద్దరూ గొప్ప శిల్పులే, కాని ఇద్దరిలోనూ మయుడు చాలా మెరుగు. అయితే అతను రాక్షసుల శిల్పి కావటం చేత అతన్ని దేవతలు ఎన్నడూ మెచ్చేవారు కారు. విశ్వకర్మే గొప్ప శిల్పి అని చెప్పుకునేవారు. మయుడు శిల్పంలో ఎంత గొప్పవాడో అతని స్వభావం కూడా అంత మంచిది. తనను దేవతలు మెచ్చుకోలేదని అతను బాధపడేవాడు కాదు. కాని మిగిలిన రాక్షసులు మయుడి దగ్గరకు వెళ్లి, నీకా మాత్రం పౌరుషమైనా లేదేం? విశ్వకర్మ నీ కాలి గోరికైనా సమం కాడు కదా! అలాంటి విశ్వకర్మ నీకన్నా గొప్ప శిల్పి అంటే చూస్తూ ఊరుకుంటావా? అన్నారు. మయుడు నవ్వి, నేను ఎటువంటి శిల్పినో దేవతలు ఎరుగరా? శివుడు ఆజ్ఞాపించగా సాల్వుడి కోసం గాలిలో ఎగిరే సౌభక నగరం నిర్మించలేదా? పాండవుల కోసం నేను నిర్మించిన సభను అందరూ చూశారు కదా అన్నాడు. విశ్వకర్మ మాత్రం సామాన్యుడా? స్వర్గమంతా అతనే కట్టాడు. సూర్యుణ్ణి సానపట్టి అప్పుడు వచ్చిన చూర్ణంతో మహావిష్ణువుకు చక్రం చేసి పెట్టాడు. పాండవులకు ఇంద్రప్రస్థం కట్టిపెట్టాడు. ఇప్పుడా పాత విషయాలన్నీ తవ్వటం అనవసరం. నీకు విశ్వకర్మకు పోటీ ఏర్పాటు చేస్తాం. ఆ పోటీలో నీవు విశ్వకర్మను ఓడించాలి. అప్పుడు నీ ఘనతను అందరూ గుర్తిస్తారు అని రాక్షసులు మయుణ్ణి ఒత్తిడి చేశారు. సరే, పోటీ ఏర్పాటు చేయండి అన్నాడు మయుడు. రాక్షసులు దేవతల వద్దకు వెళ్లి, మీ విశ్వకర్మకు మా మయుడికి పోటీ ఏర్పాటు చేయండి. ఇద్దరిలో ఎవరు గొప్ప శిల్పి అయింది తేలిపోతుంది. మాటలతో పని ఏమిటి అని అడిగారు. దేవతలు తమలో తాము గుసగుసలాడుకొని విశ్వకర్మతో ఈ మాట చెప్పారు. బృహస్పతికి బావమరిదిని, సూర్యుడికి పిల్లనిచ్చిన మామను, ఈ రాక్షసి శిల్పితో పోటీకి వెరుస్తానా అన్నాడు విశ్వకర్మ. దేవతలు మయుణ్ణి పిలిచి, నీకు విశ్వకర్మకు పోటీ ఏర్పాటు చేస్తున్నాం. నీవు ఎటువంటి మహత్తుగల వస్తువును నిర్మిస్తావో చెప్పు, అటువంటిదే విశ్వకర్మను కూడా నిర్మించమంటాం అన్నారు. మహిమలకేమిటి? అందరి మహిమలు అందరెరిగినవే. నేను 3 లోకాలలోనూ లేని సుందరిని బంగారు ప్రతిమగా తయారు చేద్దామనుకుంటున్నాను. నా శిల్పంలోని సౌందర్యాన్ని అంచనా వేయటానికి వారు వీరు ఎందుకు? సృష్టికర్త అయిన బ్రహ్మనే ఏర్పాటు చేయండి అన్నాడు మయుడు. దేవతలు ఇందుకు సంతోషంతో ఒప్పుకొని వెళ్ళిపోయారు. త్వరలోనే మయుడు ఒక అద్భుతమైన స్త్రీ రూపాన్ని మనిషి ప్రమాణం గల బంగారు విగ్రహంగా నిర్మించాడు. దేవతలంతా వచ్చి ఆ విగ్రహాన్ని చూసి నివ్వెరపోయారు. విశ్వకర్మకు కాలు చెయ్యి ఆడలేదు. ఆయన బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి, తాత, ఈ మయుడు నీకు చాలా పెద్ద అవమానం చేస్తున్నాడు. 3 లోకాలలోనూ ఎక్కడా లేని సౌందర్యవతిని సృష్టించాడు. సృష్టికర్తవైన నీవు కూడా అటువంటి సుందరిని ఎన్నడూ సృష్టించలేదని రుజువు చేయటానికే అతను ఈ పని చేశాడు. ఆ విగ్రహం ప్రపంచంలో ఉన్నంత కాలము మయుడి కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది. అంతకాలము నీకు నాకు కూడా అపకీర్తి తప్పదు అన్నాడు. మిగిలిన దేవతలు కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్లి, తాతగారు, మీరే ఎలాగైనా ఈ పోటీకి విఘాతం కలిగించాలి. లేకపోతే మన విశ్వకర్మకు అపకీర్తి అపజయము తప్పవు అని వేడుకున్నారు. మయుడు సృష్టించిన హేమ విగ్రహాన్ని చూడటానికి బ్రహ్మదేవుడే స్వయంగా బయలుదేరి వచ్చాడు. దేవతలు చెప్పిన మాటలలో అతిశయోక్తి ఏమీ లేదని బ్రహ్మకు కూడా తోచింది. ఆయన మయుడితో,
నాయనా, నీవు కుర్రవాడవైనా ఈ హేమ విగ్రహాన్ని అత్యద్భుతంగా నిర్మించావు. కానీ నాకు ఒక్కటే విచారంగా ఉన్నది. ఏమిటంటే నేనెన్నడూ ప్రాణం లేని ప్రతిమలను సృష్టించిన వాణ్ణి కాను. ఈ ప్రతిమను చూస్తుంటే దీనికి ప్రాణం ఉంటే ఇంకా ఎంత బాగుండునని నాకే అనిపిస్తున్నది. విశ్వకర్మ కన్నా గొప్ప శిల్పివి అనిపించుకోవటానికి ఈ విగ్రహాన్ని ఎందుకు వృధా చేస్తావు? నేను దీనికి ప్రాణం పోస్తాను. ఇది నీకు యావజ్జీవం భార్యగా ఉంటుంది. అంతకన్నా కావలసిందేమిటి? అన్నాడు. మయుడు కొంచెంసేపు ఆలోచించి, దేవా, అలాగే చేయండి. నేను విశ్వకర్మను ఓడినట్టు ఒప్పుకుంటాను అన్నాడు. దేవతల ఆనందానికి మేరలేదు. బ్రహ్మదేవుడు హేమ విగ్రహానికి ప్రాణం పోసి మనిషిని చేసి ఆమెకు హేమ అని నామకరణం కూడా చేశాడు. అప్పటికప్పుడే మయుడికి హేమకు వివాహం అయిపోయింది. బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలు వెళ్ళిపోయారు. ఇక మీదట హేమ సౌందర్యం గురించి మీరు చింతించనవసరం లేదు. ఆమెకు శరీర ధర్మాలన్నీ ఏర్పడ్డాయి. కాలక్రమేణా ఆమెకు పిల్లలు పుడతారు. జబ్బులు చేస్తాయి. ముసలితనం వస్తుంది. చివరకు చచ్చిపోతుంది. మయుడి శిల్పం ఈ విధంగా మట్టిలో కలిసిపోతుంది అని బ్రహ్మ దేవతలతో అన్నాడు. ఆయన అన్నట్టుగానే అక్షరాలా జరిగింది. హేమ కొంతకాలం మయుడితో కాపురం చేసి మండోదరి, మాయవి, దుందుబి అనే పిల్లలను కన్నది. ఆమె శరీరం వయస్సుతో ముడతలు కూడా పడనారంభించింది. ఒకప్పుడు హేమ సౌందర్యాన్ని గురించి గొప్పగా చెప్పుకున్న రాక్షసులే ఆమెను గురించి చెప్పుకోవటం మానేశారు. ఇంతలో దేవతలు వచ్చి మయుడితో పోట్లాట పెట్టుకున్నారు. హేమ మా ఆడపడుచు, మా లోకంలో ఉన్నట్టయితే శరీర ధర్మాలకు అతీతంగా ఉండి నిత్య యౌవనిగా ఉండేది. నీకు భార్య కావటం చేత అందవికారంగా అయిపోయింది చూడు అంటూ వారామెను తీసుకుని వెళ్ళిపోయారు. మయుడు విరక్తి చెంది తన పిల్లలను వెంట వేసుకుని దేశాటన చేస్తూ తిరిగాడు. ఇలా తిరుగుతున్న సమయంలోనే అతనికి రావణుడు కనిపించాడు. అతనికి మయుడు తన కుమార్తెను మండోదరినిచ్చి పెళ్లి చేశాడు. ఆ కథ అంతా నీకు తెలిసినదే కదా. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం కలిగింది. మయుడు సాటిలేని శిల్పి అయివుండి కూడా విశ్వకర్మను పోటీలో ఎందుకు ఓడించి శాశ్వత కీర్తి సంపాదించుకోలేదు? తన విగ్రహంలో శాశ్వతంగా నిలిచిపోవలసిన సౌందర్యాన్ని క్షణికమైన సౌందర్యంగా బ్రహ్మ మార్చుతానంటే ఎందుకు సమ్మతించాడు? కీర్తికాంక్ష లేకనా? అటువంటి అందగత్తె తనకు భార్య అయితే అంతే చాలుననా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు నవ్వి బేతాళుడికి ఈ విధంగా జవాబు చెప్పాడు. బ్రహ్మదేవుడు హేమకు ప్రాణం ఇచ్చినప్పుడు మయుడు విజయం సాధించాడు. ఎందుచేతనంటే మనిషి చేసిన శిల్పాలకు అంతకు పూర్వం కాని ఆ తర్వాత కాని బ్రహ్మదేవుడు ప్రాణం పోయటం జరగలేదు. అదీకాక శిల్పంలో ఉండే సౌందర్యం శాశ్వతమైనదనుకోవటం చాలా పొరపాటు. విశ్వకర్మ నిర్మించిన నగరాలు, మయుడు నిర్మించిన నగరాలు ఇప్పుడున్నాయా? అవి ఏనాడో నశించిపోయాయి. కాని సౌందర్యం నశింపులేనిది. మయుడు చేసిన హేమ విగ్రహానికి ప్రాణం పోసి బ్రహ్మదేవుడే ఆ విగ్రహంలో ఉండే సౌందర్యాన్ని శాశ్వతంగా చేశాడు. ఎందుకంటావా? హేమలో ఉండిన సౌందర్యం మండోదరికి వచ్చింది. ఆమెను కూడా త్రిలోక సుందరి అన్నారు. ఈనాటికి కూడా ప్రతి సౌందర్యవతిలోనూ హేమ సౌందర్యం ఉండనే ఉన్నది. ప్రపంచం ఉన్నంత కాలము అది నశించదు. ఇది తెలుసు గనుకనే మయుడు బ్రహ్మ సలహాను ఆమోదించాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. అగ్ని పరీక్ష. పురందర రాజకుమార్తె లావణ్య అందంలో దేవతా స్త్రీలకు సాటి రాగలది. తగిన వరుడు దొరికితే ఆమెకు వివాహం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు రాజు. పురందర దేశం ఆ కాలంలో మారుమూల దేశం. ఆ దేశం నుంచి మరే దేశానికి వెళ్లాలన్నా అనేక రోజుల పాటు అరణ్యాలలోనూ కొండల మీద ప్రయాణాలు చేయాలి. లావణ్యకు తగిన వరుడు దొరకకపోవటానికి అదే ప్రధాన కారణం. లావణ్య కూడా వివాహం కోసమే ఎదురుచూస్తున్నది. ఆమెకు తన నిత్య జీవితంలో ఏమీ ఆనందం కనిపించలేదు. రాజభవనంలో ఆమె చెలికత్తెలు ఆమెను వినోదింపచేయటానికి చెప్పిన కథలే మళ్లీ మళ్లీ చెబుతారు. ఆడిన ఆటలే మళ్లీ మళ్లీ ఆడతారు. అందుచేత ఆమెకు కాలం గడవటమే కష్టంగా ఉన్నది. ఒకనాడు ఆమె రాజభవనంలో ఎవరికీ చెప్పకుండా తమ నగరానికి ఉత్తరాన ఉన్న వనాలకు ఒంటరిగా బయలుదేరింది. ఆమె పరధ్యానంగా నడుచుకుంటూ వెళ్లి ఒక అత్యద్భుతమైన ఉద్యానవనంలో ప్రవేశించింది. ఎటు చూసినా అమిత అందంగా ఉన్న పొదలు, వాటిలో అపూర్వమైన పుష్పాలు కనిపించాయి. అలాటి పూలు కాని,
చెట్లు కాని లావణ్య ఎన్నడూ చూడలేదు. ఆ ప్రాంతం మనుషులు పెంచిన తోటగానూ లేదు. సహజంగా తయారైన వనంగానూ లేదు. అక్కడ ఎలాంటి జనసంచారమూ ఉన్నట్టు కనిపించలేదు. ఆఖరకు జంతువులు, పక్షులు కూడా ఆమెకు కనిపించలేదు. లావణ్య ఒక్కొక్క పొద వద్దకు వెళ్లి దానికి గల పూల అందము, సువాసన అనుభవిస్తూ తిరగసాగింది. ఒక పొద మీద ఆమెకు అన్నిటికన్నా అందమైన పూలు కనిపించాయి. వాటి సువాసన వర్ణనాతీతంగా ఉన్నది. ఆమె ఒక పువ్వు కోసి తలలో పెట్టుకోబోయింది. ఎవరా పూలు కోసేది అని గర్జిస్తూ ఒక యువకుడు ఒక పొదచాటు నుంచి లావణ్య ఎదుటకి వచ్చాడు. ఆమెను చూడగానే అతనిలో విచిత్రమైన మార్పు వచ్చింది. ఏదో అనబోతూ అతను ఆమెకేసి కన్నార్పకుండా చూడసాగాడు. పూలు కొయ్యరాదని నాకు తెలియదు. అడగటానికైనా ఎవరూ కనిపించలేదు. ఇక్కడ ఎవరూ లేరనే అనుకున్నాను అన్నది లావణ్య. యువకుడు చిన్నగా నవ్వి, అవునవును, ఇక్కడ ఎవరూ ఉండరు. నేను మాత్రం ఈ వనానికి కాపలా కాస్తూ ఇక్కడే ఉంటాను అని ఆమె ముందు కోసుకున్న పొదనుంచే మరికొన్ని పూలు కోసి ఆమె చేతిలో పెట్టాడు. పూలు కోయరాదన్నారుగా అన్నది లావణ్య. నీ అంత అందగత్తెకు నియమాలు అవసరం లేదు అన్నాడతను. మీరెవరు అని లావణ్య మర్యాదగా అడిగింది. నా పేరు సువ్రతుడు, ఈ గంధర్వ వనానికి పాలకుణ్ణి అన్నాడు ఆ యువకుడు. గంధర్వుడివా అంటూ లావణ్య కంగారుగా తన చేతిలో ఉన్న పూలను కింద వదిలేసింది. గంధర్వులంటే అందరికీ ఉన్నట్టే లావణ్యకు కూడా భయం ఉన్నది. వాళ్ల స్నేహం మామూలు మానవులకు అచ్చిరాదు. వాళ్ళు అనేక విద్యలు నేర్చినవారు. అయితే గంధర్వులు తమ దేశానికి అంత దగ్గరలో ఉంటున్నట్టు లావణ్యకు తెలియదు. ఆమె కంగారు చూసి సువ్రతుడు, భయపడకు రాజకుమారి, నేను ప్రస్తుతం గంధర్వులకు కింకరుడుగా ఉంటున్నప్పటికీ జన్మతః నీలాటి మానవుణ్ణే. మా తాతగారు ఇక్కడికి తూర్పుగా ఉన్న జయసింధుదేశపు రాజు. నేను పసివాణ్ణిగా ఉండగానే నా తల్లిదండ్రులు పోయారు. అప్పుడు నా పితామహుడు నన్ను తన ఇంటికి తెచ్చి పెంచాడు. నేను కొంచెం పెరిగినాక మా తాత వెంట ఈ ప్రాంతాలకే వేటకు వచ్చాను. అప్పుడు నన్ను ఒక గంధర్వరాణి పట్టుకుని తీసుకుపోయింది. నేను తనను ప్రేమించి తనకు భర్తగా ఉంటానని ఆమె ఆశ. నేను ఆమెను ప్రేమించలేను. అందుచేత పగటిపూట నన్ను ఈ వనానికి కాపలాగా ఉంచింది. రాత్రి కాగానే నన్ను ఆమె తమ లోకానికి తీసుకుపోతూ ఉంటుంది. నాకు ఈ గంధర్వులన్నా వీళ్ల లోకమన్నా రోజురోజుకు అసహ్యం పుడుతున్నది. వీళ్ల మాయ నుంచి నన్ను ఎవరన్నా తప్పిస్తారా అని ఎంతో ఆశపడతాను. కాని నా ఆశ ఫలించదు. అది ఫలించే మార్గం అందుబాటులో కనపడదు అంటూ నిట్టూర్చాడు. అతడు మాట్లాడుతున్నంతసేపు అతన్ని కన్నార్పకుండా చూస్తూ ఉండిన లావణ్య అతని స్థితికి ఎంతో జాలిపడుతూ, ఏమిటా మార్గం అని అడిగింది. సువ్రతుడు లావణ్యకేసి అనుమానంగా చూస్తూ ఇలా చెప్పాడు. ప్రతి పౌర్ణమి నాటి రాత్రి గంధర్వరాణి తన పరివారంతో వచ్చి ఈ వనంలో విహారాలు చేస్తుంది. నేను ఆమె వెంటనే ఉంటాను. ఆ సమయంలో మనిషి జన్మ ఎత్తిన వారెవరైనా నన్ను కౌగిలించుకొని వదిలిపెట్టకుండా పట్టుకోవాలి. గంధర్వరాణి తన మాయలు ప్రయోగించి ఆ మనిషిని భయంకరమైన పరీక్షలకు గురిచేస్తుంది. వాటిని తట్టుకొని నన్ను ఆ మనిషి గట్టిగా పట్టుకోవాలి. అప్పుడుగానే నేను గంధర్వుల బారి నుండి బయటపడ్ను. నాకోసం ఇంత బాధపడే మనిషికి నేనంటే ఎంత ప్రేమ ఉండాలి, ఎంత సాహసం కావాలి. నన్ను ఎరిగిన వాళ్లే మానవ ప్రపంచంలో ఉన్నారా లేదా అని నాకు అనుమానంగా ఉంది. అలాంటప్పుడు నన్ను కాపాడేవాళ్లు ఉంటారనుకోవటం భ్రమే కదా. సువ్రతుడు ఇలా అని ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, సూర్యుడు వాలిపోతున్నాడు. నువ్వు ఎంత దూరం వెళ్లాలో. చీకటి పడే వేళకు నువ్వు ఇక్కడ ఉండటం క్షేమం కాదు అన్నాడు. నీకు త్వరలోనే గంధర్వుల నుంచి విముక్తి కలుగుతుందనుకుంటాను. వస్తాను అని లావణ్య తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయింది. పూర్ణిమ ఇంకా 4 రోజులున్నది. ఈ 4 రోజులు లావణ్య సువ్రతుణ్ణి గురించి విడవకుండా ఆలోచించి అతన్ని కాపాడటానికి, అవసరమైతే ఆ ప్రయత్నంలో ప్రాణాలు విడవటానికి దృఢంగా నిశ్చయించుకున్నది.
పూర్ణిమ నాటి సాయంకాలం ఆమె గంధర్వవనానికి ఒంటరిగా బయలుదేరి వచ్చింది. చీకటిలో ఎవరికీ కనిపించకుండా ఉండటానికి ఆమె నల్లని దుస్తులు ధరించింది. చీకటి పడకముందే ఆమె పొదలలో దాగి కూర్చుని తన జుట్టు విప్పి ముఖానికి అడ్డం వేసుకున్నది. ఝామురాత్రి గడిచినాక వనంలో అలికిడి వినిపించింది. గంధర్వులు జంటలు జంటలుగా వనంలో షికార్లు చేస్తున్నారు. లావణ్య ప్రతి జంట తన పక్కగా వెళ్ళినప్పుడల్లా వారిలో గంధర్వరాణి ఉన్నదేమో అని శ్రద్ధగా పరిశీలిస్తున్నది. దాదాపు అర్ధరాత్రి కావస్తుండగా సువ్రతుడు మరొక స్త్రీ ఆమె దాగి ఉన్న ప్రాంతానికి వచ్చారు. సువ్రతుడి వెంట ఉన్న స్త్రీ గంధర్వరాణి అయి ఉంటుందని లావణ్య సులువుగానే గ్రహించింది. ఆ జంట తనకు సమీపంగా రాగానే లావణ్య చప్పున లేచి వెళ్లి సువ్రతుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నది. గంధర్వరాణి ఒక క్షణంపాటు నివ్వెరపోయి సువ్రతుడు తన చేతి నుంచి జారిపోతున్నాడని గ్రహించి మాయలు ప్రయోగించింది. లావణ్య కౌగిట ఉన్న సువ్రతుడు అంతలో ఒక కొండ చిలువగా మారాడు. దేనికైనా తెగించి ఉన్న లావణ్య ఆ కొండ చిలువను వదిలిపెట్టలేదు. ఇంతలో కొండ చిలువ సింహంగా మారింది. లావణ్య గుండెలు అదిరిపోయాయి. కాని ఆమె ఆ సింహాన్ని గట్టిగా వాటేసుకున్నది. ఇంతలో సింహం ఎర్రగా కాలుతున్న గుణపంగా మారింది. లావణ్య శరీరమంతా చుర్రున కాలి భరించరాన్ని బాధ కలిగించింది. కాని లావణ్య గుణపాన్ని విడవలేదు. తర్వాత ఏమి జరిగినది ఆమెకు తెలియదు. ఆమెకు స్పృహ తెలిసేసరికి గంధర్వవనంలో ఎవ్వరూ లేవరు. ఆమె కౌగిట సువ్రతుడు ఉన్నాడు. ఆమెతో పాటే అతనికి స్పృహ వచ్చింది. నన్ను గంధర్వుల నుంచి కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను? మనం మీ నగరానికి పోదాం పద. నిన్ను ఇంటికి చేర్చినదాకా నా సంగతి చూసుకోలేను అన్నాడు సువ్రతుడు లావణ్యతో. రాజకుమార్తె కనపడక రాజభవనం ఆందోళనతో సతమతమవుతున్నది. లావణ్య జరిగినదంతా చెప్పగానే ఆమె తండ్రి, నాయనా, నీకోసం నా కుమార్తె అగ్నిపరీక్ష ఎదుర్కొన్నది. నీకన్నా ఆమెకు తగిన భర్త ఎవరుంటాడు అని సువ్రతుడితో అని వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేశాడు.